హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్ వచ్చేసి మంచి టేస్టీ రెసిపీ చేసి చూసిపోతున్నా అండి. ప్రతి ఒక్కరు ఇష్టపడే ఐటమ్ చికెన్ వచ్చేసి కరివేపాకు గీ చికెన్ ఫ్రై అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. సరే, అందుకోసం ముందుగా ఇందులోకి 2 స్పూన్లు గీ వేస్తున్నాను. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. రెండు వేసుకున్నామండి. మంచిగా హీట్ అవ్వాలి, ఆ నెయ్యి కరిగిపోవాలి మనకి. ఇట్లా చికెన్ రోస్ట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని రోటీస్లో తింటూ ఉంటే ఉంటుంది చూడండి, నాకు సామిరంగా. ఓకే, ఇందులోకి జీలకర్ర 1-1.5 స్పూన్ జీలకర్ర వేసేసుకోండి. మంచిగా బాగా అది చిటపటలాడిలోగా ఇందులోకి మనం చికెన్ మంచిగా కడిగి ఉంచుకున్న చికెన్ వేసుకుందాం. చికెన్ వేసుకున్నాం కదండి, అది బాగా ఇందులోకి సాల్ట్ వేసుకున్నామండి. చికెన్కి సరిపడా సాల్ట్ వేసేసుకోండి ఒకటేసారి. మంచిగా 2-2.5 స్పూన్ సాల్ట్ వేసాను. అలాగే పసుపు వచ్చేసి 1 స్పూన్ దాకా వేసుకున్నానండి. బాగా కలుపుకోవాలి చికెన్. ఇందులో వాటర్ అంతా డ్రై అయిపోవాలండి, మనకి అంతవరకు బాగా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా చికెన్ని, స్మెల్ మాత్రం అదిరిపోతుందండి. నెయ్యి ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది, వస్తుంది కూడా మనకి. ఇదంతా వాటర్ అంతా బాగా మంచిగా ఇంకిపోయి మనం వేసిన నెయ్యి ఆయిల్ రావాలన్నమాట. అంతవరకు వెయిట్ చేద్దాం. ఓకే, చూద్దాం. వావ్, చూసారా ఎంత వాటర్ వస్తుందో చికెన్ నుండి. ఇదంతా మనకు మంచిగా డ్రై అయిపోవాలండి. అప్పుడే మనకు చికెన్ కూడా మంచిగా సాఫ్ట్గా ఉడుకుతుంది అన్నమాట. ఎంత లేదన్నా ఒక 10-15 నిమిషాలు పడుతుందండి. వెయిట్ చేద్దాం. ఓకే అండి, చూద్దాం. వావ్, మనకు వాటర్ అంతా మంచిగా డ్రై అయిపోయిందండి. చూస్తున్నారు కదా, చికెన్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయింది. మనకి వేసిన నెయ్యి ఆయిల్ కూడా మనకి మంచిగా తేలుతుంది. ఇప్పుడు మనకు ముక్క కూడా మంచిగా సాఫ్ట్ అయిపోయినట్లే. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉడికించుకోవాలి. సరే, ఇప్పుడు ఇందులోకి మనము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక 3 తీసుకున్నానండి. మీడియం సైజు ఉన్నాయి. గడ్డలు మరి అంత పెద్దవి కాదు, చిన్నవి కాదు. వాటిని సన్నగా కట్ చేసుకోండి. మీకు వీలైనంత సన్నగా కట్ చేసేసుకొని మంచిగా ఇందులో కలపండి. ఉల్లిపాయలు కూడా మంచిగా వేగాలి, ఆ పచ్చి వాసన పోయేలాగా మంచిగా ఫ్రై అయిపోతుంది. మనకు ఉల్లిపాయలో ఉన్న నీరు కూడా చికెన్ మంచిగా సాఫ్ట్ అవ్వడానికి వస్తుందన్నమాట. అందులో ఆ వాటర్తోనే చికెన్ మంచిగా ఉడికి సాఫ్ట్గా అయిపోతుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ ఉల్లిపాయ కాస్త మెత్తబడాలి. వెయిట్ చేద్దాం. ఇది మంచిగా ఉల్లిపాయ కూడా బాగా ఫ్రై అయిపోయింది, మెత్తగా అయిపోయింది కూడా. ఇప్పుడు మనం ఇందులోకి కారం మీ టేస్ట్కి సరిపడా మీరు వేయండి. నేనైతే ఇందులోకి 4 స్పూన్ల కారం వేస్తున్నా, సరిపోతుంది. వేసి మంచిగా కలుపుకున్నాం చికెన్ని.
ఇందులోకి టమోటా ముక్కలండి, బాగా కలిపి కాస్త సన్న మంట మీదనే కాస్త మంట తగ్గించి ఉడికిచ్చేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు మనం మెయిన్ రెసిపీ వేయాలి కదండి. ఇందులోకి కరివేపాకు, 1 కప్పు కరివేపాకు తీసుకున్నాను. మంచిగా వేసేసి ఇప్పుడు వేసి కలుపుకోవాలి. ఇందులో మెంతి కూర అవన్నీ ఏం అవసరం లేదండి. ఓన్లీ కరివేపాకు వేసి చేసుకోవడం వల్ల మనకి ఆ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. ట్రై చేయండి తప్పకుండా. ఓకే, సో మనం కాసేపు మూత పెట్టి అలా వదిలేద్దాం. ఒక 3-4 నిమిషాలు అలా వదిలేద్దాం. ఓకే, చూద్దాం. వావ్, సూపర్ అండి. టమోటా మంచిగా మెత్తగా అయిపోయింది, చాలా బాగా వచ్చేసింది. ఈ కరివేపాకు ఈ చికెన్ ఫ్రై సూపర్. ఇందులోకి మనం మసాలాలు వేసేసి ఇంకా తినేయడమే, టేస్ట్ చేయడమే. ఇందులోకి 1 స్పూన్ ధనియా పొడి, కావాలంటే ఇంకొంచెం వేస్తాను. ఇది వచ్చేసి కిలో చికెన్ అండి. 1.5 స్పూన్ ధనియా పొడి వేసుకోండి, వేసి 1/2 స్పూన్ గరం మసాలా. వావ్, సూపర్ అండి, స్పైసీ అదిరిపోతుంది. వచ్చేసి మన ఫైనల్ టచ్ కొత్తిమీర తరుగు వేసుకున్నామా. మంచిగా ఒకసారి అలా కలిపేసుకున్నాం. మసాలా కొత్తిమీర అంతా మంచిగా చికెన్కి పట్టేస్తుంది. వావ్, సూపర్ అండి, సూపర్. ఈ కరివేపాకు గీ చికెన్ ఫ్రై చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ. ఓకే అండి, ఇది మన కరివేపాకు గీ చికెన్ ఫ్రై. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్టిగా లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.